ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివాను కదా. ఒకరోజు ఒక కాకొచ్చి ఒక గద్ద మీద కూర్చుంది. కూర్చుని గద్ద తల మీద నుంచి కొరుకుతూ గోకుతూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. కాకి ఎంత చేసినా గద్ద మాత్రం ఒక్క మాట కూడా అనలేదు, రియాక్ట్ కూడా కాలేదు. కాకి ఇంకా ఎక్కువగా తన ముక్కుతో గద్దను గోకింది, పగ తీర్చుకుంటున్నట్టు. అయినా గద్ద స్పందించలేదు. గద్ద ఒక్కటే చేసింది, ఆకాశం వైపు ఎగరడం మొదలుపెట్టింది. ఇంకా పైకి, ఇంకా పైకి. కాకి ఆగలేదు, గద్దని వదల్లేదు. కానీ ఒక స్థాయికి వెళ్ళాక ఆకాశంలో ఆక్సిజన్ తగ్గిపోయింది. అక్కడ కాకికి శ్వాస ఆడలేదు. ఆ కాకి స్పృహ తప్పి కిందకి పడిపోయింది. కానీ గద్ద మాత్రం ఇంకా పైకి ఎగిరింది. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే: మనల్ని హేట్ చేసేవాళ్ళు మన మీద మాట్లాడతారు, మనల్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. కానీ మనం వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మన సక్సెస్ ఎత్తులకు వెళ్ళాలి. ఈరోజు నువ్వు పడిపోవచ్చు, కానీ మళ్ళీ లేచి ట్రై చేయాలి. నేను కూడా అదే చేస్తున్నాను. అరుణశ్రీ పిగ్ ఫామ్తో సక్సెస్ ఎత్తులకు వెళ్తున్నాను.